నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మండపేట నియోజకవర్గంలో ఎక్కువ విద్యుత్ సమస్యలు గల మండలం కపిలేశ్వరపురం మండలమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో గల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అధికారులు, వినియోగదారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే వేగుళ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు పలు సమస్యలను అధికారులు ఎమ్మెల్యే వేగుళ్ల దృష్టికి తీసుకుని వచ్చారు. మండలంలో 4 లైన్మెన్లు కొరత ఉందని విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే వేగుళ్లకు విన్నవించారు. లైన్మెన్లు వెంటనే భర్తీ చేయాలని రివ్యూ సమావేశంలో పాల్గొన్న ఎస్సీ రాజేశ్వరికి వేగుళ్ల విజ్ఞప్తి చేశారు. అలాగే నూతనంగా టేకి గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు అయిందని వేగుళ్ల తెలియజేశారు. ఆధార్ లింక్ తప్పిదాల వలన విద్యుత్ వాడకం యూనిట్లు ఎక్కువగా నమోదయ్యి కొందరికి తల్లికి వందనం సొమ్ములు జమ కావడం లేదని ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు సమావేశంలో ప్రస్తావించారు. ఇటువంటి సమస్యలతో తమ కార్యాలయానికి వచ్చిన వారికి ఆధార్ లింక్ సరిచేస్తున్నామని ఏఈ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి విద్యుత్ అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎంపీపీ సత్యవేణికి, ఎస్సీ రాజేశ్వరికి హామీ ఇచ్చారు. పీఎం సోలార్ గర్ వేసుకోవడం వలన విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉత్పత్తిదారులు అవుతారని ఎమ్మెల్యే వేగుళ్ల అన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు రాయితీపై ప్రభుత్వం సరఫరా చేసే సోలార్ పలకలు వేసుకోవాలని వినియోగదారులకు ఎమ్మెల్యే వేగుళ్ల విజ్ఞప్తి చేశారు. కొన్ని నెలలు అయితే వెనక్కి వస్తుంటుంది, కొన్ని నెలలు ఏమో సరిపోతుంటుంది. మిగిలిన 9 నెలలు కూడా ఇంచుమించు 0 అనుకోవచ్చు. అంటే సంవత్సరానికే ఒక 6 నుంచి 7 వేలతో మా ఇల్లు కరెంటు బిల్లు మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇది అన్నీ చూసుకునే మన కౌన్సిల్ మీటింగ్లో కూడా, మండపేట కౌన్సిల్ మీటింగ్లో కూడా మాట్లాడుకుని, ఆవేళ తోట తిరుమూర్తి గారు కూడా ఉన్నారు. అవన్నీ ఆయన కూడా ఒక దగ్గర ఆనందం అయితే చెప్పి ఆయన కూడా అనడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు మనం టెండర్ కూడా పిలిచాం. అంటే మున్సిపల్ ఆఫీస్ కూడా మనం దీన్ని పెట్టడానికి, అంటే ఇది ప్రతి ఇంటికి మనకు అవసరం. దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే కరెంటు పోయినప్పుడు ఇది పనిచేయదు. మరి అంటే మనకు చాలామంది మీరు అనుకోవచ్చు, మన కరెంట్ కదా అని. ఎందుకంటే కరెంట్ గ్రిడ్కి కలిపేస్తాం కాబట్టి మన పగలంతా కూడా మన తయారయ్యే కరెంట్ మనం వాడుకోగా మిగిలింది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే వెనక్కి తిరుగుతుంది మీటర్. రాత్రులేమో ఎదరికే తిరుగుతుంది. ఎందుకంటే రాత్రి మనకి ఎండ ఉండదు కాబట్టి. అంటే ప్రతి వాళ్ళు కూడా దీనికేమో బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇప్పుడు మన సూర్య గారు లెక్కల్లో అయితే బ్యాంకుకి కట్టి ఆ వాయిదా మన కరెంట్ బిల్లు సరిపోతుంది అని వాళ్ళ లెక్కలు చెప్తాను. నా దాంట్లో అనుభవం లేదు. మన అత్తమూరు మన నల్లమల్లి వీరెడ్డి గారు అయితే ఇంకా దీంట్లో ఇంకా చాలా అడ్వాన్స్ వచ్చినాయి. అసలు ఈ సబ్సిడీ తీసుకోకపోతేనే ఇంకా ఏదో మనం కింద ప్లేటు పైన ప్లేట్ వేసేయచ్చు అంటే రకరకాలు చెప్తా ఉన్నారంటే మీరు వేద్దాం అనుకున్న వాళ్ళు దాన్ని క్లియర్గా దీంట్లో ముందు వేసిన వాళ్ళు, ఈ మధ్య వేసిన వాళ్ళని మేము వేసేటప్పుడు మా 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. కొత్తగా వేసుకోవడం కూడా తెలుసుకుంటే బ్యాటరీ కూడా వస్తుందంట ఇప్పుడు. అంటే ఏదో ఇన్వర్టర్ అక్కర్ లేకుండా, వేరే జనరేటర్ అక్కర్ లేకుండా, అంటే లేటెస్ట్ అన్నీ. అదే దీన్ని ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా వేయించుకుంటే మధ్య తరగతి అవ్వచ్చు, లేదా దిగువ మధ్య తరగతి అవ్వచ్చు, లేదా బాగా మన ఆస్తి పరులు అవ్వచ్చు, ఎవరైనా కూడా మన ఇంటికి వేయించుకుంటే మన అందరికీ లాభం. ఇది ప్రభుత్వం ఎందుకు చేపడతామని చెప్పి అనుకోవచ్చు. మనకు కలిసి వచ్చి చేస్తారంటే కరెంటు ఉంటేనే కదా మొత్తం మన డెవలప్మెంట్. అంచేత మన ఇళ్ళగా మన కరెంటు మనకు తయారైపోతూ ఉంటే ఆ తయారయ్యే కరెంట్ ఇండస్ట్రీస్కి వాడుకుని, ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్కి వాడుకుని మరింత డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతో మన కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఆయన దాన్ని చేపట్టడం, దాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు దీన్ని ఇప్పుడు చేయాలని చెప్పి అందరూ చెప్పడం జరుగుతూ ఉంది.